ఒక ఆడియో ఉంది సార్, అది బ్రదర్ వందనాలు బ్రదర్. ఇప్పుడు మీకు పెట్టిన వీడియోలో ప్రవీణ్ పగడాల గారు హనోకు ఏలియాలకు కూడా సువార్త ప్రకటింపబడుతుంది అని చెప్పినట్టు విన్నాను ఇప్పుడే. మరి అది ఎంతవరకు నిజమో కొద్దిగా మీకు తెలిస్తేనైనా చెప్పండి, లేదంటే అయ్యగారినైనా అడిగి చెప్తారని ఆశిస్తున్నాను. వందనాలు. హనోకు ఏలియాలకు సువార్త ప్రకటించబడుతుందా? ఎందుకు సువార్త? ఏమో నాకు తెలియదు ఆ విషయం. ఇప్పుడు హనోకు విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టడు అని సాక్ష్యము పొందాం. ఫిబ్రవరి 11లో ఉంటున్నాం. అతడు దేవునికి ఇష్టడై ఉండెను గనుక మరణము చూడకుండానట్లు కొనిపోబడి. ఏలియా కూడా హనోకులాగా మరణించకుండా కొనిపోబడ్డాడు. అంటే మనము రక్షణ పొందిన వాళ్ళము రెండవ రాకడలో ఏ పునరుద్ధాన శరీరాలు పొందుతాము, ఆ పునరుద్ధాన శరీరాలు పొంది ఇప్పుడు మిగతా భక్తులందరూ పరదేశంలో ఉన్నారు, కానీ వీళ్ళు ఇంకా హయ్యర్ హెవెన్లో దేవుని సమక్షంలోనే ఉన్నారు. ఏలియా అయినా మహిమ శరీరాలు వచ్చి ఇంకా మరణం ఎప్పటికీ చూడరు అనే నిత్య పరలోక మహిమలోకి వెళ్ళిపోయిన వాళ్ళకి ఈ సువార్త ఎందుకు అవసరము? ఐ డోంట్ థింక్ దట్ ఈస్ రీజనబుల్. మరి వారు ఎందుకు అలా చెప్పారు తెలియదు. మరి వారిని అడుగుదామన్నా అన్ఫార్చునేట్లీ వారు భూమి మీద లేరు. ప్రవీణ్ గారు, నేనైతే నాకు తెలిసినంత వరకు అది కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు. ఓకే సార్, ఇప్పుడు పరలోకంలో ఉన్న హనోకు, ఏలియా, మోషేలు ఎప్పుడైనా పలకరించడానికి కానీ ఒకవేళ మాట్లాడడానికి కానీ పరదేశంలో ఉన్నటువంటి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? అవకాశం ఉంటుంది. ఎట్లా? ఇప్పుడు పరదేశులో యేసు ప్రభు వారిని చూస్తారు వీళ్ళు. మరణించిన వాళ్ళందరూ కూడా పరదేశకి వెళ్తారు మనకు తెలుసు కదా. అది 3వ ఆకాశంలో ఉన్నది మనకు తెలుసు కదా. కనుక 2 కొరింథీ 5:8 ప్రకారం ఇప్పుడు మనము ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. అలా ప్రభువునొద్ద నివసించడము ఈజ్ ఈక్వల్ టు 3వ ఆకాశంలో పరదేశంలో నివసించడము. 3వ ఆకాశము ఈజ్ ఈక్వల్ టు యేసు ప్రభువునొద్ద నివసించడం. ఇది ఈక్వేషన్. అయితే యేసు ప్రభు వారు మరి ఎక్కడ ఉన్నాడు అంటే ఆకాశ మండలములన్నిటికంటే మరి పైన తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వం ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వంలో ఉన్నాడా? మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడా? లేకపోతే పరదేశంలో విశ్రాంతి పొందుతున్న భక్తుల దగ్గర ఉన్నాడా? అంటే ఈ 2 మండలాలలో కూడా సంచరించగలిగి ఏకకాలంలో కనబడుతూ వ్యవహారం చేయగలిగిన అంతర్యామి మన రక్షకుడు యేసు ప్రభువు. గనుక ఈ యాక్సెసిబిలిటీ, ఈ త్రోవా అనేది ఉన్నప్పుడు అవసరాన్ని బట్టి దేవుడు ఆయన ఇష్టపడితే, ఆయన నిర్ణయిస్తే ఆయన అప్పుడప్పుడు వీళ్ళని కూడా అక్కడికి పంపవచ్చు, వీళ్ళు వాళ్ళని చూడవచ్చు. ఎందుకంటే నన్ను చూడాలని మా తాతలు ప్రార్థన చేశామన్నారు, మరి నన్నే దేవుడు పరదేశకు తీసుకుపోయాడు. భూమి మీద ఎప్పుడు నేను చూడని మా తాతయ్యలను, వాళ్ళ ఫోటోలు కూడా చూడలేదు. ఒక 30 మందిని నేను పరదేశంలో చూశాను. మా అమ్మని చూశాను, మా నాన్నని చూశాను. నేను పుట్టకముందు ఒక అక్కయ్య, అమ్మకు 7వ నెల గర్భంలోనే గర్భిణిగా అమ్మ ఉన్నప్పుడు 7వ నెలలోనే ప్రసవం జరిగి పుట్టి కొద్ది రోజులకి చనిపోయింది మా అక్క. సో యాక్చువల్గా మాకు 5గురు అక్కలు, ఒక అక్క చనిపోయింది. అట్లాగా తర్వాత మిగిలిన వాళ్ళు 4. అయితే ఆ అక్కను కూడా చూశాను అమ్మ ప్రక్కన. ఈమెవరు అంత మా అక్కాయిలలాగా ఉంది, కానీ ఈ 4 అక్కాయిలు ఎవరు కాదు, పోలికలు అయితే ఉన్నాయి. ఎవరు ఈమె అంటే గుర్తుపట్టలేదు. ఆమె అక్కే 7 నెలల పాప చనిపోయింది కదా, ఆమె ఇక్కడికి వచ్చి పెద్దదైందని ఆ దేవదూత నాకు చెప్పాడు. అలాగా కొన్ని అనుభవాలు నాకున్నాయి. అంటే మా తాతలు చెప్పారు, రే నువ్వు భూమి మీద చేస్తున్న సేవను చూస్తున్నాము రా, గర్విస్తున్నాము, నేను రప్పించమని యేసయ్యని అడిగాను. మేము యేసు ప్రభు వారిని అడిగితే టైం వచ్చినప్పుడు, నా చిత్తమైనప్పుడు రప్పిస్తానులే, మీరు ఆగండి అన్నాడు. మేము ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు దేవుని టైం అయింది, నేను తీసుకొచ్చాడని వాళ్ళు చెప్పారు.
అంటే ఈ అనుభవాన్ని బట్టి నేను అనుకుంటున్నా ఏంటంటే భూమి మీద నుంచి ఒక భక్తుడిని ఒక దైవజనుడిని అక్కడ ఉన్నోళ్ళు కోరినప్పుడు తీసుకువెళ్ళినటువంటి దయామయుడు ఉమ్, ఆ మూడో ఆకాశంలోనే ఉన్నటువంటి కొందరు భక్తులను వాళ్ళంతా దేవుని సన్నిధిలోనే ఉన్నారు ఉమ్, ఉమ్, వాళ్ళకి ఏం అభ్యంతరం ఉండదు. ఇంకా ఈ మట్టి పురుగు నేను పోవడం అభ్యంతరం ఉమ్, కదా. ఇంకా నాకు మహిమ దేహం రాలేదు, ఇంకా సంపూర్ణుని కాలేదు, ఇంకెన్నో లోటుపాట్లు కలిగిన వాడిని, పరిశుద్ధపరచబడుతూ ప్రాసెస్లో ఉన్నవాడు, ఉమ్, సంపూర్ణ సిద్ధి రాలేదు నాకు. ఉమ్, అటువంటి వాడిని వాళ్ళు కోరినప్పుడు తీసుకెళ్ళాడు. ఉమ్, మరి పౌలు కూడా వెళ్ళాడు. నేను వెళ్ళింది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నమ్మొద్దు, ఎవరు నమ్మొద్దు, నాకు అభ్యంతరం లేదు, నన్ను నమ్మకండి బాబు, నాతో వాదోపవాదాలు వద్దు. ఉమ్, నేను మూడో ఆకాశానికి వెళ్ళినాడు ఎవరు నమ్మకండి, కానీ పౌలు వెళ్ళినట్టు నమ్మాలిగా ఉమ్, ఉమ్. ఆ లేఖనం కనుక. అవు. మరి ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొంది తినని అనుకొనుట లేదు ఉమ్, అని పౌలే అన్నాడు. అవు. తాను సంపూర్ణ సిద్ధి ఇంకా పొందలేదని సాక్ష్యం ఇచ్చిన పౌలునే మూడో ఆకాశానికి తీసుకుపోయినాడు. అక్కడనే పొరుగున ఉంటున్నటువంటి మహిమపరచబడ్డ వ్యక్తులను తీసుకురావడానికి దేవునికి అభ్యంతరమేమో. ఉమ్, అవి స్వేచ్ఛగా సంచరించే మహిమలోకాలు. దాన్ని బట్టి నేను నమ్ముతున్నాను వాళ్ళందరూ. అప్పుడు ఇంకొక విషయం కూడా ఉంది, ఒక ఉమ్. లోతైన సంగతి, టెక్నికల్ ఇష్యూ. సార్. మేము ఆత్మలుగా ఇక్కడ ఎంతకాలం విశ్రాంతి పొందాం, తర్వాత మా సంగతి ఏంటంటే ఇదిగో చనిపోయిన తరువాత మోషేకు ఎలాగ మహిమ శరీరం వచ్చిందో అలాగా మీకందరికి మహిమ శరీరాలు వస్తాయని వాళ్ళకి చెప్పడానికి మోషేని చూపడం. ఉమ్, మరి అలాగైతే మా కొంతమంది ఇంకా బ్రతికే ఉన్నారు అక్కడ, చనిపోలేదు కదా అంటే చనిపోవడానికి అంత కంపల్సరీ నెసెసిటీ ఏం కాదు. ఉమ్, హనోకు ఏలియాలు. మరి మమ్మల్ని చూడు, నేను చనిపోకుండానే మాకు ఈ దేహం వచ్చేసిందిగా అని చూపించడం. అందుకొరకు కూడా నిదర్శనాలుగా ఈ ముగ్గురిని దేవుడు వాళ్ళకు చూపించి వాళ్ళకి నిరీక్షణ కలిగించి సంతోషపరుస్తాడు. ఉమ్, అది ఆనంద ప్రపంచం. కొత్తగా ఎవరైనా వచ్చి ప్రవేశించినప్పుడు వాళ్ళకు చూపించడానికి, చూడండి మీ కొరకు ఇలాంటి మహిమ దేహాలు సిద్ధపరచబడుతున్నాయి అని కూడా దేవుడు చెప్తాడు. ఎక్కడెక్కడ సిద్ధపరచబడుతున్నాయని దేవుని వీళ్ళని చూపెట్టా. వీళ్ళని చూపెట్టి ఇలాంటి శరీరం మీకు ఇస్తాను, ఉమ్, ఉమ్, మీరు మరణించిన వాళ్ళు కనుక మోషేకి ఇచ్చిన పునరుద్ధాన దేహం, ఉమ్, మరణించకుండా ఉన్న భక్తులు నా రెండవ రాకడ దాకా కడబూరు ధ్వనించేదాకా ఉంటే వాళ్ళకు ఏలియా హనోకులకు ఇచ్చినటువంటి ఉమ్, నిమిషంలో రెప్పపాటున మార్పు చెందిన అటువంటి దేహాలు, పునరుద్ధాన శరీరాలు, ట్రాన్స్లేటెడ్ బాడీస్, రిజరక్టెడ్ అండ్ ట్రాన్స్లేటెడ్ బాడీ. ఉమ్, అలాంటి వాళ్ళు అక్కడ అప్పుడప్పుడు తిరుగుతుంటే కూడా వీళ్ళ ఆనందం ఎక్కువ అవుతుంది. ఉమ్, అదొక టెక్నికల్ రీజన్. ఉమ్, మనం ఎంతో కాలం ఇట్లా దేహము లేని ఆత్మలుగా ఉండము, అలాంటి శరీరాలు మనకు దేవుడు ఇస్తాడు అనే ఒక నిరీక్షణ కూడా కలిగి ఇంకా ఎక్కువ దేవుని స్తుతిస్తారు. ఉమ్, ఈ టెక్నికల్ రీజన్ బట్టి కూడా అప్పుడప్పుడు అరుదుగా వాళ్ళు కనబడి వెళ్తారని అనుకుంటున్నాను. ఉమ్, ఎందుకంటే నాకే అట్లాంటి అనుభవం ఉన్నది. ఉమ్, ఉమ్, సరే, నేను అంత పెద్ద భక్తుడిని కాదు, అనేక మంది దృష్టిలో తృణీకరించబడ్డవాడిని, నన్ను నమ్మొద్దు. మరి పౌలునైతే అందరం నమ్మాలి కదా. ఉమ్, ఉమ్, కనుక మట్టి దేహములో ఉన్న పౌలునే అక్కడికి తీసుకెళ్ళినప్పుడు ఉమ్, మహిమ దేహధారులను తీసుకెళ్ళటం దేవునికి అభ్యంతరం ఎందుకు అవుతుంది? ఉమ్. దానివల్ల ప్రయోజనం ఉంటుంది, ఒక సాక్ష్యం. ఓకే. పరదేశులో ఉన్న వాళ్ళకు పరలోకం వెళ్ళే అవకాశం ఉండదు. ఉండదు. ఎందుకంటే శరీరం లేదు కాబట్టి పరలోకంలోకి వీళ్ళు అసంపూర్ణ వ్యక్తులుగా ప్రవేశించదు. సంపూర్ణులైన వారు అసంపూర్ణుల మధ్యలోకి వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు. కానీ అసంపూర్ణులుగా ఉన్న వాళ్ళు పరలోకంలోకి వెళ్ళొద్దు, అది దేవునికి అవమానం. అది ఇప్పుడు వీళ్ళు పరలోకంలో ఏం చేస్తుంటుండొచ్చు సార్? ఎవరు? హనోకు, మోషే, ఏలియాలు దేవుని స్తుతిస్తుంటారు, ఆరాధిస్తుంటారు. వాళ్ళకి అక్కడ ఏంటి కాలచక్రం, అక్కడ ఆ వేగం వేరుగా ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వాళ్ళు వెళ్ళి అక్కడ పరలోకంలో ఉండే కాలగణనం ప్రకారం కొన్ని రోజులు అయి ఉంటుంది అంతే. మనం 1000 సంవత్సరాలు అనుకుంటున్నాం కదా,
పరలోకంలో కొద్ది రోజులు అయి ఉంటుంది. ఉమ్. ఆ కొద్ది రోజులైనా అంటే పరలోకం అంతా తిరిగి చూడడం, దేవునితో మాట్లాడడం, అక్కడ దూతలతో అసలు నేను ఒక విషయం చెప్తాను. సార్. మా అమ్మ వైపు కొత్తపల్లి వారి కుటుంబ సభ అనేది జరిగే మా తాతలందరూ ఉమ్. ఆ, పెట్టేవాళ్ళు. కుటుంబ సభ. కొత్తపల్లి వెంకటరామరెడ్డి గారికి ఆయనకు 14 మంది కుమారులు, తర్వాత ఒక 2-3 డాటర్స్. 14 మందికి ఒక్కొక్కళ్ళకు 10 మంది, 12 మంది, 14 మంది పిల్లలు. ఉమ్. వాళ్ళకు మళ్ళా 10-12 మంది మళ్ళీ పిల్లలు. ఉమ్. ఇలా 3-4 తరాలు గడిచేసరికి ఆ ఇంటి పేరు కలిగిన వారు, కొత్తపల్లి అని ఇంటి మా అమ్మగారి ఇంటి పేరు, ఉమ్. ఆ ఇంటి పేరు కలిగిన వారు వీళ్ళు ఇచ్చిపుచ్చుకున్న వాళ్ళు, ఆడపిల్లల్ని ఎవరింటికి ఇచ్చారో వాళ్ళు, వీళ్ళు కొత్తపల్లి వారి కుటుంబ బంధుమిత్రుల మహాసభ అనేది సంవత్సరానికి ఒక్కసారి పెట్టేవాళ్ళు. అందరూ వీళ్ళే, మా వాళ్ళే ఉంటారు, బయట వాళ్ళు ఎవరిని పిలవరు, ఆహ్వానం కూడా లేదు. అక్కడ స్తుతి ఆరాధన, వాక్యము, మేమే పాటలు పాడడము, మేమే అన్ని చేయడం. అందరూ మా వాళ్ళందరూ కళాకారులు, ప్రసంగికులు. ఎక్కువగా ఎవరు వాక్యం చెప్పేది అలాంటి? అప్పుడు మన జగబ్ గారు ఉండేవారు, మా తాతగారు జగబ్ తాతగారు, జాషువా తాతగారు ఉండేవారు, అబ్రహం తాతగారు కూడా ఉండేవారు, కొత్తపల్లి అబ్రహం గారు. తర్వాత దశలో వేదనాయకం గారు కూడా తర్వాత దశలో టేకప్ చేశారు. అయితే నేను ఎంతెందుకు చెప్తున్నానంటే, ఆ కుటుంబ సభలో సూర్యాపేటలో మిషన్ కాంపౌండ్లో కుటుంబ సభ పెడితే 3,000 మంది వచ్చారు. 3 రోజులు కుటుంబ సభ జరిగితే అందరినీ కలిసి సెకండ్ ఇచ్చి పరిచయం చేసుకొని మేము ఫలానా ఇది చేస్తున్నాం అనడానికి టైం సరిపోలేదు. ఒక భక్తుని కుటుంబమే దేవుడు ఇలా చేశాడు. మొన్న ఒక వేరే అకేషన్లో మా బంధువులందరం కలిస్తే ఈ కుటుంబ సభ మళ్ళీ రివైవ్ చేయాలా ఓఫిరన్న అని మా చిన్నమ్మ కొడుకులు అడిగి, మా చిన్నమ్మ సౌశీల్య చిన్నమ్మ కొడుకులు అడిగి, నిన్న ఇప్పుడు 8,000 మందిరా బాబు, అప్పుడే 3,000 మంది, ఇప్పుడు 10,000 మంది, 20,000 మంది తెలియదు. ఇది నేను చెప్పిన 50 ఏళ్ళ కింద సార్. 50 ఏళ్ళ కిందట 3,000 మంది అయితే మరి ఇప్పుడు 8,000 మంది. కనుక కొత్తపల్లి జేకబ్ గారి, కేవీ జేకబ్ గారి సంతానం అనేది మనం ఇదొక్కటి మాత్రం చేద్దాం, తర్వాత సక్సెస్ అయితే మిగతా వాళ్ళందరినీ అని చెప్పారు. ఒక్క భక్తుని సంతానం ఇంతగా దేవుడు అభివృద్ధి చెంది వీళ్ళందరూ హలో అనుకుంటానికే టైం లేదు. అసంఖ్యాక ప్రపంచాలు దేవుని దగ్గర, కోటాన కోట్ల ప్రపంచాలు, ఆ ప్రముఖులు టైం ప్రకారం వస్తుంటారు, ఆరాధిస్తారు, వెళ్ళిపోతుంటారు. అందరికీ సెకండ్ ఇచ్చే లోపల అయిపోయి రెండో రాక టైం, అసలు అందరికీ సెకండ్ ఇచ్చే టైం కూడా వాళ్ళకు ఉండదు. అది నేను చెప్పేది. నేను చూశాను గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వాళ్ళు వచ్చి ఆరాధన చేయడం అసలు వర్ణనాతీతం అన్నమాట. వర్ణనాతీతం. రకరకాల రథాలు, రకరకాల గుర్రాలు, అవి లాగినటువంటి ఆకాశ మార్గాన వచ్చిన రథాలు, పార్కింగ్ ప్లేస్, యువతల దరి కనబడుతుంది, అవతల దరి అసలు కనపడదు, అవతల దరి కనిపించదు, అంత సముద్రం అంతా, ఇదంతా పార్కింగ్ ప్లేస్ మాత్రమే. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నక్షత్ర మండలం నంబర్, ఫలానా గెలాక్సీ నంబర్, నెబ్యులా నంబర్, గ్రహం నంబర్, సోలార్ సిస్టమ్ నంబర్, వాళ్ళందరూ ఇక్కడ పార్కింగ్ చేసుకోండి, మిగతా గ్రహాలు ఇక్కడ పార్కింగ్ అని అక్కడ బోర్డులు పెట్టుకుంటాయి. ఎవరి పార్కింగ్ ప్లేస్లో వాడు పెట్టుకోవాలి. అక్కడి నుంచి పోయి లెక్కింపశక్యంగా అనేటువంటి స్వర్గలోక నివాసులు, ఈ ఏలియా మోషే ఇంతమందికి సెకండ్ ఇచ్చేసరికి బేహోష్ కావాలి, టైమే ఉండదు. నేను అనుకుంటాను, ఇంక చిన్నగా ఏదో మా తాతయ్యలను దేవుడు దీవిస్తే మాకే అందరికి సెకండ్ ఇస్తే టైం సరిపోదు. పరలోకానికి మనం వెళ్ళిన తర్వాత ఒక యుగమంతా మనకు అందరినీ హలో అనడమే సరిపోతుంది. హలో అంటే కూడా ఒక యుగం అయిపోతుంది, యుగం అయిపోద్ది అనుకుంటాను నేను. ఆ జనసందోహం నేను చూశాను కాబట్టి చెప్తున్నాను.
వర్ణనాతీతమైనటువంటి అసంఖ్యాకమైన ప్రజలు. ఉమ్, అందరు అందగాళ్ళు, కొందరు చామనచాయి ఉంటారు, ఉమ్, నల్ల వెంట్రుకలు ఉంటాయి, ఉమ్, కొంతమంది ఏమో తెల్లగా ఉంటారు, బ్లాండ్ హెయిర్ ఉంటుంది, ఉమ్, కొందరు రెక్కలు ఉంటాయి, కొందరు రెక్కలు ఉండవు. ఉమ్, ఎన్ని రకాలుగా దేవుడు చేశాడు. గుర్రాలు మాట్లాడతాయి. ఉమ్, అద్భుతమైనటువంటి ప్రపంచం. అంత దాకెందుకు, పరదేశులో ఉన్నటువంటి, పరదేశ్ అంటేనే గార్డెన్, ఉమ్, మహారాజు ఉద్యానవనం అని అర్థం. పరదేశ్ అంటే, ఉమ్, పారడైజ్ అంటే ద గార్డెన్, రాయల్ ఉమ్, గార్డెన్. అన్ని పూల చెట్లు, అన్ని పళ్ళ చెట్లు ఒకసారి ఇట్లా తాకి పలకరించి వచ్చే లోపల కడబూరం పోగుతుంది. ఉమ్, అంత అద్భుత ప్రపంచం. టైం ఎక్కడుంది వాళ్ళకి, అసలు ఉమ్, టైం సరిపోదు. ఉమ్, అక్కడికి వెళ్ళిపోయినోడు ధన్యుడు అంతే. వాడికి భూమి మీద ఉన్న చికాకులు గీకలు ఏం గుర్తుండవు. ఉమ్, ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారే వెళ్ళిపోయారు. ఉమ్, ఆయన కింద ఏమనుకున్నా ఏమని ఆయనకి సంబంధం లేదు. హీఈస్ వెరీ హ్యాపీ. ఉమ్, ఆయన అభిమానులు ఆయనకు అవసరం లేదు, విమర్శకులు అవసరం లేదు. హీఈస్ వెరీ హ్యాపీ. ఉమ్, ఆ మహిమలోకంలో సంతోషం ఉంటాడు, ధన్యుడు. భక్తులందరినీ హలో హలో, మా అమ్మ నాన్న కూడా చూసుంటాడు ఆయన. ఉమ్, ఉమ్, మీ అబ్బాయి అక్కడ కింద చూశానండి ఉమ్, అని చెప్పుంటాడు. అవునా, బాగున్నాడు, మా అబ్బాయిని అడుగుంటాడు. ఈ ఆనంద ప్రపంచం. ఏం చెయ్యాలి అనే క్వశ్చన్ అరైజ్ కాదు. ఉమ్, 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 ఏం చేయడం ఏంటి, అసలు ఏదో ఒకటి చేద్దాం అనుకునే లోపల ఇంతమంది ఆత్మీయ బంధువులు, నిత్య బంధువులు, వీళ్ళు నిజమైన బంధువులు, ఎప్పటికీ తెగిపోని ప్రేమ బంధం ఉమ్, ఉన్నటువంటి ఇంతమందిని ప్రియులను హత్తుకొని కావలించుకొని, ఇది మీరెవరు. అందులో ఒక 1% మనుషులను మనం పలకరించే లోపల యేసయ్య వచ్చేస్తారు భూమి. ఇప్పుడు పరలోకము మాత్రమేనా, వాళ్ళు ఇతర ప్రపంచాలు కూడా వెళ్ళే అన్ని అవకాశం? ప్రపంచాలు కలిసిందే పరలోకం. పరలోకం. ఉమ్, పరలోకం అంటే ఒక్క సిటీ సిటీ కాదు. కాదు, ఉమ్, కోటాన కోట్ల ప్రపంచాలు కలిసిన వ్యవస్థ పేరు పరలోకం. ఓకే. నాట్ ఓన్లీ వన్ సిటీ, ఉమ్, కోటాన కోట్ల ప్రపంచాలన్నీ కలిసిందే ఇది మనం అనుకునే పరలోక పట్టణం అనేది రాజధాని నగరం. ఓకే. ఇప్పుడు ఇండియా అంటే ఒక న్యూఢిల్లీ కాదుగా, అవును. అట్లా. ఉమ్, ఉమ్, ఉమ్. ఓకే. అక్కడ దేవుణ్ణి ఆరాధించేటప్పుడు వీళ్ళు క్వైర్ టీమ్స్గా ఆరాధిస్తారా, అందరు కలిసి ఆరాధిస్తారా, అందరు స్పెషల్గా కూడా ఆరాధిస్తారా, అంటే స్పెషల్ సాంగ్స్ అన్నట్టుగా? క్వైర్ ఉంటుంది, స్పెషల్ సింగర్స్ ఉంటారు. ఉమ్, తర్వాత అందరం కలిసి పాడదామని వాళ్ళే గైడ్ కూడా చేస్తారు. ఉమ్, అక్కడిదే భూమి మీద అంతా రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్. ప్రధాన గాయకుని కొరకని కొన్ని కీర్తనలు ఉన్నాయి బైబిల్లో. అందరూ కలిసి పాడాలి, కోరస్ పాడాలి, మధ్యలో సెలా అంటాడు, అంటే ఆగి మళ్ళీ ఎత్తుకోండి. కనుక భూమి మీద ఉన్నటువంటి సకలమైనటువంటి సంగతులు పరలోకము నుండి రిఫ్లెక్ట్ అయినాయే. ఇక్కడ మన సొంతది ఏది లేదు, అక్కడి నుంచే వచ్చింది అంత పద్ధతి. సో మనకు అక్కడ కూడా ప్రధాన గాయకులు ఉంటారు, మధుర గాయకులు, వాయిద్యకారులు, విచిత్రమైన మనోహరమైన వాయిద్యాలు. వాళ్ళు లీడ్ చేస్తారు వర్షిప్. పరలోకంలో పాటలు రానోళ్ళు ఎవరు ఉండరు. అందరూ పాడతారు చక్కగా. ఇక్కడ అనుకుంటారు కొంతమంది, నాకు పాటలు రావి, ఆయనే పాడతాడు, నేను పాడలేనని అనుకుంటారు కదా. అట్లాగే ఏం లేదు. అక్కడ వీళ్ళు కూడా దేవుని కొరకు స్తుతి పాటలు పాడతారు. నేను ఎప్పుడు చెప్తాను, లేఖనము నిరర్ధకము కాని, లేఖనము నెరవేరక తప్పదు. అప్పుడు సర్వజనులారా యెహోవాను గూర్చి ఆనందగానము చేయమని ఉన్నప్పుడు ఇక్కడ కొందరే పాడగలుగుతున్నారు, కొందరికి మంచి మధుర స్వరాలు లేవు, కొందరికి బొంగురు గొంతుక, శృతి జ్ఞానం ఉండదు, లయ జ్ఞానం ఉండదు. ఒకడు కాంగ్రిగేషన్లో గట్టిగా గొంతు చేసుకుని పాడుతుంటే మిగతా వాళ్ళందరూ ఆపేయాల్సి వస్తుంది. వాడికి స్వర జ్ఞానము, లయ జ్ఞానం ఉండదు, శృతి జ్ఞానం ఉండదు. మరి ఇటువంటి వాళ్ళు ఉండి సర్వజ్ఞానుల దేవుణ్ణి అడిగాను నేను, సర్వజనులారా పాడమంటావు ప్రభువా, సర్వజనులారా చప్పట్లు కొట్టమంటాడు. కొంతమంది తాళం తప్పి నువ్వు ఏ పాటన్నా పాడు, ఏదన్నా వాడు చప్పట్లు మాత్రం ఇట్లా కొడుతుంటాడు, ఇంతే కొడతాడు.
దానికి ఇంకో తాళం ఉండదు. ఎవరితో మ్యాచ్ కాదు. మ్యాచ్ మనకు అనవసరం. వాడు ఆత్మవశుడై ఇట్లా కొడుతుంది. అరే ఏం తబలా వాయిస్తున్నారు, ఏ తాళము, దానికి మన చప్పట్లు మ్యాచ్ కావాలనేది వీడికి జ్ఞానం ఉండదు. మరి సర్వజనులారా చప్పట్లు కొట్టమంటే కొంతమంది తాళ జ్ఞానం లేదు కదా. సర్వజనులు దేవుని గూర్చి ఆర్భాటం చేయండి, ఉత్సాహగానము చేయమన్నావు. అందరికీ శృతి లయ జ్ఞానం లేదు కదా అని దేవుణ్ణి అడిగాను. దేవుడు అన్నాడు, ఈ భూమి మీద నెరవేరని నా వాక్కులు నిత్యత్వంలో నెరవేరుతాయి, నా వాక్యము నిరంతరం ఉండును అని చెప్పాడు. అంటే పరలోకం ఎటువంటి ప్రదేశం అంటే అందరికీ తాళజ్ఞానం ఉంటుంది, అందరికీ మధుర స్వరాలు ఉంటాయి, శృతి జ్ఞానం ఉంటుంది. పరలోకంలో గుళ్ళు మనందరూ పాడితే ఒకే శృతిలో అత్యంత మధురంగా ఉంటుందన్నమాట. ఈ భూమి మీద ఎవరెవరైతే పాటలు రావనుకుంటున్నారో వాళ్ళు ఇప్పటి నుంచి దేవుని స్తుతించండి. కొద్ది రోజుల్లోనే దేవుడు వాళ్ళ కంఠస్వరాలను ముట్టి మహిమదేహాలు ఇస్తాడు కదా, మధురంగా పాడతారు. ఈ భూమి మీద ఏ నేపథ్య గాయకుడు, మధుర గాయకుడు ఎవరు పాడలేనంత మధురంగా పునరుద్ధాన శరీరాలలో భక్తులు అందరూ పాడతారు. వాయిద్యాలు కూడా వాయిస్తారు. వాయిద్యాలు దేవుని చిత్తం ప్రకారం కొంతమందికి ఇస్తాడు, కొంతమందికి. కానీ ఈ స్వరపేటిక మాత్రం అందరికీ మధురమైన స్వరము దేవుడు ఇస్తాడు. ఓకే, అంటే అక్కడ స్పెషల్ సాంగ్స్ పాడతారు అన్నారు. అయితే తప్పకుండా మీరు స్పెషల్ సాంగ్ పాడతారు. నేనైతే ఇప్పుడు యేసయ్య పాదాల కాడ ఉండాలనుకో, నాకు ఇంకా వేరే రికగ్నిషన్ అక్కర్లేదు. నాకు అదే కళ, దేవునికి ఎప్పుడో చెప్పుకున్నాను. ఏముందినాయన, నన్ను ఎవడో అక్కడ నన్ను దేకకపోయినా పర్వాలేదు, నీ పరిశుద్ధ పాదాలను పట్టుకొని నిత్యత్వం అంతా ఉండిపోతుంది. నన్ను ఎవడు హలో అనకపోయినా పర్లేదు, నాకు యేసయ్య కావాలి పరలోకానికి. అందుకే వస్తున్నాను నేను. మిగతా పదవుల కోసం, కిరీటాల కోసం, అక్కడ సింహాసనాలు దాని కొరకు నో, ఐఎమ్ నాట్ కమింగ్ టు హెవెన్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. నా కాన్సెప్ట్ ఏమిటంటే నో గిఫ్ట్ ఈజ్ గ్రేటర్ దాన్ ద గివర్. ఏ వరము కూడా వర ప్రదాత కంటే గొప్పది కాదు. వరములన్నీ మూటగట్టిన ఇచ్చేవాడు ఆయన కంటే గొప్పది కాదు. ఇవన్నీ ఎందుకు నాకు, ఆయన ఉంటే చాలు కదా. యేసయ్య ఒడి కావాలి, యేసయ్య కౌగిలి కావాలి, యేసయ్య పాదాలు కావాలి. నేను ఎవరికి కనపడకపోయి మీరందరూ వెతుక్కోవచ్చు, అరే ఓపిరాడు ఎక్కడ పోయి అసలు పరలోకానికి వచ్చాడా రాలేదా అని మీరు వెతుక్కున్నా నాకు అభ్యంతరం లేదు. నాకు ఆయన పాదాలు కావాలని దేవునితో ఎప్పుడో నిబంధన చేసుకున్నాను. నేను పాట కూడా రాసుకున్నా కదా, నీ నగుమోము, నీ దరహాసము, సేదను దీర్చు నీ కరముల స్పర్శ, వీటిని మించిన నిధులు ఎందునగలవు అని పాట. నీ నగుమోమును చిరునవ్వు కనలేని నాడు విశ్వపు సింహాసనమే నాకు చేదు, వలదు వలదు నీవు గాకింకేదు. అది నా హృదయ గానం. అన్నీ ఇచ్చేసి ఓఫీర్ నువ్వు విశ్వం ఏలుకోరా, నువ్వు నాకు పని ఉంది, నేను వేరే చోటుకి వెళ్ళిపోతున్నాను అంటే నేను ఆయన వెంట పరిగెత్తిపోతా. ఇది నాకెందుకు తండ్రి, అది దక్కర్లేదు, నువ్వు కావాలని వెంటబడిపోతాను. అంత పిచ్చోండి, యేసయ్య పిచ్చోండి. సో మిగతావన్నీ మీరందరూ పంచుకుంటాను, నేను యేసయ్యని పట్టుకుని దేవుడికి స్తోత్రం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అంటే పరలోకంలో ఏలియా, హనోకు, మోషేలు ఉంటారని ఒక పిక్చర్ అయితే మైండ్లో ఉంది కదా. అయితే దేవుడు ఎన్నో విషయాలు రాయించలేదు కదా బైబిల్లో. అయితే ఇంకా వేరే భక్తులు ఎవరైనా ఇంకా అలా ఎత్తబడి ఉండొచ్చునా? లేదు, ఖచ్చితంగా బైబిల్లో ఆధారము అయితే మనం చెప్పలేము. బైబిల్ చెప్పింది మాత్రం ఆ ముగ్గురే. మరి మిగతా వాళ్ళని దేవుడు తీసుకుపోయి ఉండొచ్చునా అంటే 50% ఛాన్సెస్. దేవుడు ఏది చెప్పలేదో దాని గురించి మనం మాట్లాడలేదు. దేవుడు చెప్పుంటే దాని గురించి మనం మాట్లాడతాం. దేవుడే చెప్పనిది మరి మనం ఎలా చెప్తాం? అది తప్పైతే మళ్ళీ దేవుని ముందు మనం దండనకు గురి. కనుక మనం అంత రిస్క్ చేయవద్దు. ఆ ముగ్గురిని కూర్చైతే మనకు తెలుసు కనుక మాట్లాడతాం. మిగతా మనకు తెలియని సంగతులు, రహస్యములు దేవుడైన యెహోవాకు చెందును అన్నాడు.
అవును. ద్వితీయోపదేశ కాండం 29:29లో ఉమ్. బయలుపరచబడ్డవి మనవి మన సంతతివి. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. ఆ, అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివియు నగునని చెప్పుదురు. అది ఆ, పెద్దలు పెట్టిన భిక్ష అని నేను ఎప్పుడు చెప్తా. ఉమ్. వరంగల్లో మా పాస్టర్ టీకే థామస్ గారు ఎక్కువ ఈ మాట వాక్యం మాట్లాడారు. సరే. ఎప్పుడు ప్రసంగం చేసినా ఉమ్. ఎవరైనా ప్రశ్నలు అడిగినా థామస్ అయ్య వారి స్మృతికి నివాళి. వారు అందరూ కలిసి నన్ను తయారు చేశారు. ఉమ్. వారు లేకుంటే నేను లేను, వారు లేకపోతే వాళ్ళు ఓపెన్ మినిస్ట్రీస్. ఉమ్. వారు నేర్పిన అమూల్యమైన సత్యం ఇది. ఉమ్. పలుమార్లు ఆయన చెప్పేవాడు, ఉమ్. ద సీక్రెట్ థింగ్స్ బిలాంగ్ టు ద లార్డ్. ఉమ్. ఆయన ఏం చెప్పాడు ఎగ్జాక్ట్గా చెప్తాను. ఉమ్. సృష్టి కార్యక్రమం జరుగుట మోషే చూడలేదు. ఉమ్. అప్పటికి మోషే లేడు. ఆదామును దేవుడు చేసిన తరువాత 2500 ఏళ్లకు కానీ మోషే పుట్టలేదు. ఉమ్. సృష్టి జరుగుతుండగా మోషే చూడలేదు, కానీ అవన్నీ తన కళ్ళతో చూసినట్టుగా రాశాడు. ఉమ్. అంతటి పరమార్థ జ్ఞాని ఉమ్. అంటున్నాడు, బయలుపరచబడ్డవి మాత్రమే మనవి మన సంతతివి. ఉమ్. బయలుపరచబడకుండా రహస్యంగా దేవుడు దేన్నైతే ఉంచాడో ఉమ్. అవి యెహోవాకు చెందును. ఉమ్. ఆల్ సీక్రెట్ థింగ్స్ బిలాంగ్ టు ద లార్డ్. ఆయన దగ్గర ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఉన్నాయో రహస్యాలు. ఉమ్. ఉమ్. లెట్ us లీవ్ దెమ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఉమ్. మనకు తెలియని సంగతులను గురించి అనవసరంగా బుర్రబద్దలు కొట్టుకోవద్దు. ఉమ్. తెలియపరిచిన వాటిని చూసి మనం అనుసరించి నడుచుకుందాము. అర్థం కాని వాటిని గురించి మీరు బాధపడదు, అవి దేవునికి చెందు అని థామస్ అయ్య గారు, టీకే థామస్ అయ్య గారు. నేను అనుకుంటా ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు ఒక స్పందన ఇక్కడ నాకు ఫీలింగ్ వస్తుంది. ఉమ్. పరదేశం నుండి థామస్ అయ్య గారు చూస్తున్నారు, వింటున్నారని. ఎందుకంటే ఈ విషయాలన్నీ ఆయన చెప్పినప్పుడు ఐపీసీ సంఘంలో మా అమ్మ నాన్నగారులు కూడా మెంబర్స్ కదా. ఉమ్. ఉమ్. సో దే విల్ బి హ్యాపీ, వీడికి అన్ని గుర్తున్నాయని ఉమ్. ఉమ్. సంతోషిస్తారు. సో దట్ ఇస్ వై ఐఎమ్ సేఫ్. నేను ఏదన్నా నేను మాట్లాడితే ఉమ్. ఈ గ్రంథములోని పేజీలలో ఉన్న దాని గురించి నేను గట్టిగా మాట్లాడగలను. ఉమ్. ఉమ్. మిగతావి ఏమో అంత మేధావిని కాదు సార్, నాకు తెలియదు అనేస్తాను. ఉమ్. యేసయ్య చేసిన అద్భుతాలు చాలా ఉన్నాయి. ఆ, ఆయన విధవరాలు కొడుకుని లేపాడు, లాజరు లేపాడు కదా. అట్లా అంటే చాలా మంది లేపుంటాడు కానీ వాళ్ళ డీటెయిల్స్ రాలేదు. ఆ డీటెయిల్స్ రాలేదు. అట్లా ఇంకా ఎన్నో విషయాలు డీటెయిల్స్ మనకు ఎన్నో రాకపోయాయి. ఉన్నాయి. ఉమ్. అవన్నీ రాస్తే యేసు చేసిన అద్భుత కార్యాలను గురించిన ఆ పుస్తకాలకి ఈ భూలోకమే భూలోకం పట్టదని ఆయన అంటాడు. ఎవరు? యోహాన్. యోహాన్. ఉమ్. ఇప్పుడు రాసిన దాన్నే అర్థం చేసుకోలేక అనుసరించి ఆ అనుభూతి చెందలేక చస్తున్నారు జనాలు. ఉమ్. ఇదే కొరుకుడు పడలేదు, ఇంకా మనకు అవన్నీ ఎందుకు? ఉమ్. ఉమ్. మనకు అనవసరమైన జ్ఞానం వెంట పడొద్దు. ఉమ్. దేవుడు మనకు బయలుపరిచిన దాన్ని పట్టుకొని అనుసరించి నడిస్తే పరలోకం చేరుతాం. ఉమ్. వీఆర్ లిమిటెడ్ పీపుల్ విత్ లిమిటెడ్ అండర్స్టాండింగ్. ఉమ్. వీఆర్ నాట్ అన్లిమిటెడ్ పీపుల్. ఆ ఉన్న కొద్దిపాటి జ్ఞానాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. అంతేగాని చెప్పింది చేయకుండా అది ఎందుకు ఇది ఎందుకంటే, ఇప్పుడు నాకు ఎన్నో సంగతులు తెలియదు. కయ్యను భార్య పేరు తెలియదు, ఉమ్. నోవహు భార్య పేరు తెలియదు, ఉమ్. హనోకు 300 సంవత్సరాలు పిల్లల్ని కన్నాడు, హనోకు భార్య పేరు తెలియదు, ఉమ్. అలా పిల్లల పేరు కూడా. పిల్లల పేర్లు తెలియదు. ఉమ్. మరి ఇంతకు నోవహు 3 కొడుకులు, కోడళ్ళు, ఉమ్. సింహం యాపెత్ తెలుసు కానీ వాళ్ళ భార్యల పేరు తెలియదు. తెలియదు. ఆయనకు 3 కొడుకులకు పిల్లల్ని ఇచ్చిన మామలు ఎవరో తెలియదు. మనకు తెలియదు. నాకు యేసయ్య ఒక్కడే తెలుసు. నాకు అన్నీ తెలియదు, అన్నీ ఎరిగిన యేసయ్య నాకు తెలుసు. నాకు ఎప్పుడేది అవసరమో ఆయన చెప్పి నడిపిస్తాడంతే. ఐఎమ్ ఎట్ ఈజ్, ఐఎమ్ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్. నాకు ఎక్కువ పరిశాని లేదు. I find it very easy to say I don't know. ఒకసారి రవి జకరేష్ గారు అన్నారు, ద మోస్ట్ బ్రిలియంట్ ఆన్సర్
ఏ థియోలాజియన్ కెన్ గివ్ ఉమ్, ఇస్ ఐ డోంట్ నో. రవి జకరేష్ గారు ఆ, ఒక మేధావి వేదాంత పండితుడు ఇవ్వగలిగిన అతి తెలివైన జవాబు ఏంటంటే నాకు తెలియదు సార్. ఉమ్, నిజమది. ఆ, సోక్రటీస్ అన్నాడు. సోక్రటీస్ ఏమన్నాడంటే వైజ్ పీపుల్ డోంట్ నో మెనీ థింగ్స్, ఉమ్, దే నో వెరీ ఫ్యూ థింగ్స్, ఉమ్. ఓన్లీ ఎ ఫూల్ నోస్ ఎవ్రీథింగ్. సోక్రటీస్ అన్న. ఆ, సోక్రటీస్ బీసీ వాడు కదా. ఓకే. కనుక అది చాలా డీప్ మీనింగ్ ఉన్నటువంటి జ్ఞానోక్తులు. ఆలోచించాల. ఉమ్, నాకు అన్ని తెలుసు, అన్నోడిని మించిన స్టూపిడ్ ఇంకోటి లేడు. ఉమ్, ఇవాళనే ఒక సోషల్ మీడియా ఇది వచ్చింది పోస్టింగ్. సార్. సర్ ఐజాక్ న్యూటన్ అన్నారు, ఉమ్, వాట్ వీ నో ఈజ్ ఓన్లీ ఎ డ్రాప్, ఉమ్, వాట్ వీ డోంట్ నో ఈజ్ అన్ ఓషన్. ఉమ్, సర్ ఐజాక్ న్యూటన్. మనకు తెలిసిన విజ్ఞానం అంతా మూట కడితే ఒక చిన్న బిందువు, ఉమ్, తెలియని సంగతులన్నీ మహాసముద్రము. కాబట్టి అటువంటి మహానుభావులు అట్లా అన్న తర్వాత మనం ఏదో పోజు కొట్టి ఆమె సబ్ కుచ్ మాలూమై ఎందుకన్నా, ఉమ్, ఎందుకన్నా గొడవ, నీకు నాకు ఎందుకు కొట్లాట, నాకు ఇంతవరకు అర్థమైంది. చెప్తున్నా, నచ్చితే ఫాలోగా, లేకుంటే నీదే నాకు చెప్పు, ఉమ్, నాకు సమంజసం అనిపిస్తే ఫాలో అవుతా. ఉమ్, మనం కొట్టుకోవడం ఎందుకు? ఉమ్, నీకు సంపూర్ణ జ్ఞానం లేదు, నాకు సంపూర్ణ జ్ఞానం లేదు, కొట్టుకోవడం ఎందుకు? ఉమ్, ఒకరికొకరికి హెల్ప్ చేసుకుందాం. అర్థమైనంత వరకు ముందు, ఆఖరికి వచ్చి మళ్ళీ దేవదాసయ్య గారి దగ్గరకు వచ్చాం. ఉమ్, తెలియని సంగతులు దేవుని అడిగి తెలుసు. ఆ, ఎవరిని ద్వేషించక. ఇదంతా ఒకటే జ్ఞానుల మార్గం. ఇది ఉమ్, జ్ఞానుల మార్గం వినయముతో కూడి ఉంటుంది. అజ్ఞానికి అహంకారం ఉంటుంది, జ్ఞానికి అహంకారం ఉండదు. ఉమ్, జ్ఞానికి తగ్గింపు, వినయము, సాత్విక ఉంటుంది. ఎవరిని ద్వేషించక బాబు, తెలియని సంగతులు మోకరించి దేవుడిని అడగమన్నాడు దేవదాసయ్య గారు. ఉమ్, అంతకన్నా రాజమార్గం ఉందా? లే. సోక్రటీస్ కంటే, న్యూటన్ కంటే, వీరందరికంటే మనం గొప్పోళ్ళమా? మనుషులు అహంభావంతో నింపబడి, నేను నమ్మిందే అవతల వాడు కూడా నమ్మి తీరాలి, లేకుంటే చంపేస్తా అనే మూర్ఖతలోకి వచ్చేసారు. ఉమ్, అది మంచిది కాదు. సమాజంలో పెద్దలందరూ కలిసి మరి వివేకానందులను, రామకృష్ణ పరమహంస గారు, దయానంద సరస్వతి గారు, కేశవ చంద్రసేన్ గారు, ఇలాంటి వాళ్ళను మనం మళ్ళీ తయారు చేయాలి. ఉమ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.